హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ ఫేస్ బాయ్. సో గైస్, మన ముంగల్కైతే అన్న వస్తుండు. పాట వల్ల ఆల్రెడీ అన్నం చూడవచ్చు. మీరు చూసారు, సగం మంది చూసారు, కొంతమంది చూడలే. పాటలో भी सेम మన అన్నను వస్తుండు. నామతో కాఫీ అయినా पत्थर पे पत्थर मारे तो चिंगारी निकलती, पत्थर पे पत्थर मारे तो चिंगारी निकलती, और हमारा पैरट भाई को मारे तो पूरा सब्सक्राइबर्स निकालती. सुना मा चॉकलेट. సో గైస్, అన్న వచ్చేసిండు. చిన్న సల్మాన్ ముందు అన్న. అన్న నమస్తే, రామ్ రామ్. నమస్తే రామ్ రామ్. సో గాయస్, చూసారు కదా, అన్న అయితే వచ్చేసిండు మన ముంగల్కి. చాలా మంది అడిగారు మన సబ్స్క్రైబర్స్ ప్యారెట్ అన్నది పార్ట్ కావాలని. సో అన్న అయితే ఇప్పుడైతే మనం వీడియో తీస్తున్నాం. మళ్ళీ ఛానల్కి వచ్చేటప్పుడు ఇట్లా కుంటుకొట్టు వచ్చేసినాం. ఏం లేదు భయ, నిన్న నైట్ బాత్రూమ్ లో కాల్జారి పడ్డా, కాలు విరిగిపోయింది. ఇప్పుడు అంతా మంచిగానే ఉందా బాయ్? అంతా మంచిగా ఉందా? మళ్ళీ సంక్రాంతి ఎట్లా సెలబ్రేట్ చేసినావు బాయ్? మంచిగా దుందాం అంటున్నా. కాలి మాంజా పట్టాలి, కీంచి కొట్టాలి, కొయ్యి మెడలు కొయ్యి. అలా భోగి ఎట్లా సెలబ్రేట్ చేసినావు? ఏం లే భయ, పొద్దుగానే స్నానం చేసుకొని ఇంటి మొహన్ బుగ్గులు వేసిన. ఉప్ప బాయ్, ఇట్లా మాట్లాడుతున్నావు. మళ్ళీ నేను ఆడదానా భయ, భోగి నాదా ఆ ముగ్గులు వేయనీకి. సో గాయస్, చూసారు కదా, అన్న అయితే సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఎట్లా వేసుకున్నా ఊళ్ళో మొత్తం అయితే గిల్లి వేసిండంట. అరే కాలు కింద పెట్టరా ఏమంత గమండాని, సో గాయస్, అన్న అయితే సంక్రాంతి అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసిండు. సో ఇప్పుడు మనం అన్న వాళ్ళ ఊళ్ళో కోడి పందాలు ఎట్లయినా ఏం చేసిండు, అన్న కోడి పేరు ఏంది, అన్న కోడి ధాన్యం పెడతాడు ఏందో అన్ని అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న, నీ కోడి పేరు? నా కోడి పేరు వచ్చేసి ప్యారెట్. దానికి నేను డైలీ ధాన్యం పెడతావు అన్న? పొద్దుగాల ఒక 90 కోస్తా, మధ్యాహ్నం ఇంతంత గుర్తుకేస్తా. నైట్ ఎవరిదైనా కోడిలు అట్లా దొరికినంటే అదే కోసి దానికి అదే పెట్టేస్తావు. కోడికి కోడి కూరనే పెట్టేస్తా. కోడికి కోడి కూడా పెట్టేస్తావు. సో గాయస్, చూసిరుగా, అన్న అయితే కోడికి ఏమేమి దాన పెడతాడో ఏందో చెప్పేసిండు. మరి అన్న నీ కోడికి ట్రైనింగ్ ఎట్లా ఇస్తావు? మన కోడికి ట్రైనింగ్ ఎట్లా ఇస్తాం అంటే, ఎందుకంటే మన చేతులతో పెంచినాం దాన్ని. కానీ మనం ఇట్లా సైగలు ఇస్తాం. ఇట్లా మాట్లాడుతుంటే పోటీ పోతుంటే ఇట్లా సైగలు ఇచ్చేస్తాం. ఒకసారి మళ్ళీ ఒక్కసారి సైగల్ ఇట్లా సైగలు ఇచ్చేస్తాం మన కోడికి. ఆటోమేటిక్ మనమే దాన్ని ట్రైనింగ్ ఇచ్చినాం. మనమే మొత్తం నీ చేతితో ఎంచుకున్నావు. మొత్తం నా చేతి జరిగింది. అన్న, మళ్ళీ ఫస్ట్ ఇంటర్వ్యూలో నువ్వు కార్లో వచ్చినావు. మా సెకండ్ ఇంటర్వ్యూలో ఏమన్నా ఇట్లా కుంటుకుంటూ వచ్చినావు. కుంటుకుంటూ వచ్చినానంటే, ఇప్పుడు కాలు నైట్ బాత్రూమ్ లో పడ్డా, కాలు ఇరిగిపోయింది. ఇప్పుడు కాలు ఎక్సిలేటర్ ఒత్తి దొక్కాలంటే కాని పని కదా. అది కాకుండా మొన్న సంక్రాంతి సెలబ్రేషన్లల్లా ఇక మన కోడి జర దెబ్బతిన్నది పోటీలా. దెబ్బతిన్నందుకు కారు గిడి పెట్టేసి కోడి పందాలలో నడిపించేసేసిన. సో అన్న, మళ్ళీ కోడి దెబ్బతిన్నా అంటున్నావు. మళ్ళీ కోడిని ఏం చేసినావు అన్న? ఒక్కరోజు చూసినా, 2 రోజులు చూసినా, 3వ రోజు చూసినా, ఇక బర్దాజీ కాలేదు. సీదా దాన్ని కాడికి పోయినా, తీసుకొని ఏజ్ దెంగేసిన దాన్ని మంచిగా మట్ట సంగ. బాయ్, మళ్ళీ నువ్వు ఏం జాబ్ చేస్తావు డైలీ? మన ఈ జాబ్ ఏం లేదన్న. పొద్దుగాల 12 గంటలకు అట్లా లేవాలి, లేచి స్నానం బినం చేసుకొని రోడ్డు మీదకి వెళ్ళాలి. కథమూరన్న దొరికిందా అని కొయ్యాలి ఇక కోసి ఆడనే 8-9 గంటల దాకా మనం ఇంకా పెట్టుకోవాలని. ఇక ఆడికైనా గెట్ అవుట్ కాగానే మళ్ళీ ఊర కూడా తాకుతాడు. మనకి 12-2-3 గంటల దాకా తిరుగుతాం. అదే మళ్ళీ డైలీ రొటీన్. రాత్రి ఓడి పెడితే అంది తింటా. బాయ్, మళ్ళా నువ్వు నెలకి ఎంత కమాన్సో, రోజుకి ఎంత కమాన్సో? మనం సంపాదించిందంటే మన కడుపుగా పోతుంది బాయ్. అన్న, మళ్ళీ ఏం జాబ్ చేస్తలే అంటున్నావు, ఏం పని లేదు అంటున్నావు. మళ్ళీ నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూలోనేమో పూర్వలు ఇంట్లోకి దిగిపోతాను నువ్వు దిగిపోతాను అన్నావు. అదే కలెక్షన్ ఎంత తీసినావు, ఎంత కమాంచుకున్నావు? తీసినా బాగానే చెప్పాం మనం. అది ఎందుకంటే మన కాడు ఉంటే మనం పెడతాం, లేకపోతే వేయడానికి ఏటేస్తాం అంతే. నువ్వు పూర్వ లేదు కానీ దిగిపోయి కలెక్షన్ ఎంత వచ్చింది? ఆయన కథ అడుగుతున్నాం. అది వచ్చింది చెప్పనిగా. చెప్పా మళ్ళీ ఇది ఇంతవరకు నిజం. పబ్లిక్ నేను చూస్తే భయపడతా అంట.
భయపడుతుంది అది. ఎందుకంటే నేను ఎంచుకున్న నా కోడి పుంజునే నా కళ్ళతో సైకిల్ చేసి భయపెట్టించినవి, ట్రైనింగ్ ఇచ్చినవి. పబ్లిక్ మనం చూసి అట్టెట్లా భయపడరు. సో అన్న మళ్ళా సంక్రాంతి వస్తే పొరలు ఎరికని పగడ్లు దింగిపోతా ఉంటాం. దివాళి వస్తే పిల్లల దగ్గరికి పటాకీలు దింగిపోతావు. మంది ఇళ్ళకని బకెట్లో దింగిపోయి సుతగాడ బాంబులు కాలుస్తావు. ఎందుకంటే అది మన సొమ్ము కాదు కదా బాయ్, మంది సొమ్ము. సో చూసిరు కదా అన్న ఇంటర్వ్యూ అయితే, ప్యారెట్ అన్న ఇంటర్వ్యూ చూసిరు కదా, చాలా జల్దీ ముగించేసిండు. ఎందుకంటే అన్నకు బయట పనులున్నాయంట. సో అన్న మన సబ్స్క్రైబర్స్కి మనం చెప్పాలనుకుంటే చెప్పేసి, హలో గైస్, మన ఛానల్ వచ్చేసి గోల్డ్ ఫేస్ బాయ్స్. లైక్, సబ్స్క్రైబ్, ఫాలో అన్నీ ఇవ్వండి. ఎందుకంటే మన తమ్ముని ఛానల్ మనకు చాలా అంటే చాలా సపోర్ట్ చేయాలి. సో చూసిరు అన్న అయితే వెళ్ళిపోతుండంట అన్న. రైట్ ఇట్లానే మంచి వీడియోలు చేయాలి తమ్ముడు. మీ ఆశీస్సులు మాకు ఎప్పటికి ఉండాలని. సరే తమ్ముడు. సో గాయస్ చూసిరు కదా మరి అన్న ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ ఏంటంటే డాన్సర్ కార్తిక్ మరియు ప్యారెట్ నాను ఇద్దరిది వర్సెస్ ఉంటుంది. చాలా కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే ఏమైనా కావాలంటే కింద కామెంట్లో తెలియజేయరు. సో గాయస్ చూసిరు కదా మరి మన ఛానల్ పేరు వచ్చేసి గోల్డ్ ఫేస్ బాయ్. సో గాయస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయరు. చిల్లో గాయస్.